హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హలో దోస్తులు, అందరు ఎట్లరు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మీరు మన వీడియో చూడొచ్చు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారో థ్యాంక్ యూ వెరీ మచ్ దోస్తులు. ఇక గిట్లనే మంచిగా సపోర్ట్ చేస్తున్నాండ్రి. ఇక మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాము. ఫ్రెండ్స్, ఈరోజు సుజాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మనకు వరిసేనులో పని చేయడానికి కొత్తగా వెళ్తున్నారు. కాబట్టి ఎట్టెట్లా ఉంటుందో చూడండి, మంచిగా ఎంజాయ్ ఉంటుంది, ఫుల్ కామెడీ అనిపిస్తుంది. అస్సలు మిస్ అవ్వకుండా దోస్తులు లాస్ట్ వరకు చూడండి, మంచిగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్. ఇక దోస్తులు అనితది కూడా స్టోరీ నడుస్తుంది. ఇక అనిత స్టోరీ కూడా జర బాగానే వస్తుంది, చూడుర్రి. అనిత వస్తుంది, ఇంకా సుజాతది మంచిగా ఉంటుంది స్టోరీ మాత్రము. అస్సలు మిస్ అవ్వకుండ్రి, లాస్ట్ వరకు చూడండి దోస్తులు. అట్లే దోస్తులు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంతవరకు ఇంకా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మంచిగా ఉంటాయి మన వీడియోస్, చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వండి. ఇంకా గిట్లా మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మరిన్ని వీడియోస్ మంచి మంచిగా తీసుకురావాలని మేము ఆలోచిస్తూ ఉంటాము. ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 56. ఇగో వే అవ్వ, వాళ్ళ అత్త వచ్చేసరికి పని నేర్చుకుంటా అన్నది కదా, ఇగో నేను చేస్తున్నా, చూసుకుంటా చేసే పాటు. వాయబ్బా, సుజాత వస్తే వచ్చే కానీ పొయ్యి ఆ స్వాతి పక్కనే వంగబడి చేస్తుంది పని. గిట్ల నాట్లేస్తే ఇంకేం పని చేస్తుంది, మెల్లగా చేస్తుంది. అదేదో నా పక్కన పెట్టుకుంటే దెబ్బ దెబ్బ చేయని గట్టిగా పడితే బిడ్డ కొద్ది ఇంకా ఊరికి అలసిపోతుంది. ఇక స్వీట్ అయితే మస్తు సంతోషపడుతుంది, మస్తు పని చేయించినామని చెప్పి. ఇట్లా చేతబ్బా ఇంకా పిల్ల పోయి ఏమోగా స్వాతి పక్కనే వంగబడి పని చేయబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తూ వస్తుంది నా దిక్కు. సుజాత, నీకు పనే రాదు కదా బిడ్డ, ఎందుకు వచ్చినావు చెప్పు. లేదవ్వా, నేను పని నేర్చుకుందామని చెప్పేసి మా దోస్తు వస్తున్నది కదా, ఇంకా ఆమె నేను కలిసి చేస్తాము. ఇక మళ్ళీ మీకెందుకు ఇబ్బంది పెట్టుడు, ఒక్కొక్కటి ఎప్పుడు చూపిస్తారు, మీరేమో మీ ముచ్చట్లలో మీరుంటారు. ఇక అందుకని చెప్పేసి మంచిగా మీకేమో అలవాటైన పనాయే. ఇక ముచ్చట్లు పెట్టుకుంటా దెబ్బ 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 వరి నాటేసుకుంటూ పోతారు. ఇక మళ్ళీ నేను ఎట్లా చేతి చెప్పు, మీతో పాటు అంత స్పీడ్గా రాలేను కదా నేను. అందుకని చెప్పేసి జర నెమ్మదిగా అయినా సరే, మా ఫ్రెండ్ ఎట్లాగో స్వాతి నాకన్నా ముందే నేర్చుకుంది పని కాబట్టి ఇంక అది వస్తున్నది, దాంతో పాటే నేను వచ్చిన. ఇంకిద్దరం కలిసి నాట్లేస్తాము. ఇక ఏదైతే రాదో ఆడ చూపిస్తుంది, మంచిగా గిట్లా పెట్టు అని మెల్లమెల్ల చూపించుకుంటా నేర్పిస్తుంది. ఏముంది ఇక నేర్చుకుంటా, కష్టం అనుకుంటా నేర్చుకుంటా. అత్తమ్మకు సాయం కావాలని నాకు కూడా ఉంది, అందుకని చెప్పేసి వస్తున్నా. ఓయమ్మ మనవరాల అని మనసు ఎంత మంచిది, అత్త కోసం బాగా ఆలోచిస్తున్నావు బిడ్డ, గట్లనే ఆలోచించాలి. ఇగో అమ్మగారింటికి పేరు మంచిగా తీసుకురావాలి బిడ్డ. చూడు గా ఊరి పిల్లనంట ఎంత బుద్ధిమంతురాలమ్మ, మంచిగా పని నేర్చుకుంది, మంచిగా పని చేస్తుంది. వచ్చినప్పుడు ఇంట్లో పని తప్ప బయట పనే రాకపోతుండే పిల్లకి, అయినా సరే మందిరవాడి పని నేర్చుకొని సేను పనులన్నీ చేస్తుంది. అత్త చెప్పక ముందుకే కోడలే ఉరుకురుకులాడి చేస్తుంది అని మందందరూ అనుకుంటారు బిడ్డ. అప్పుడు ఎవరికి సంతోషము, మీ అమ్మ కదా. గట్లా ఏడుకోయినా సరే మనం మాత్రము తల్లిదండ్రికి మంచి పేరు తీసుకురావాలి బిడ్డ. అత్తగారింటి నుంచి వాళ్ళకు గదే మంచి సంతోషం అవుతుంది. గా పిల్ల చూడు స్వాతి, నీకన్నా 2 ఏళ్ళ ముందు వచ్చింది. వాయమ్మో, ఆ పిల్ల కూడా చూడబ్బా ఏం పని రాకపోతుండే, ఇక అయినా కానీ మంచిగా నేర్చుకుంది. జర ఎట్లయినా గలత్త కొంచెము అదే చేస్తుందిలే. మరి ఆ పిల్లకు మస్తు కష్టపడ్డది. అత్త అంటే పనే చెప్తుండే, లేవనియపోతుండే. పొద్దున 4 గంటలకే చెప్తుండే పాపం పిల్లకు. పెండేసుకురాపోవే అని బకెట్ ఇచ్చి పంపిస్తుండే. పొద్దున మన సాంపి గల్లే అని చెప్తుండే. ఆ పిల్లకు రాక ఓ రోజు మొత్తం మీద పోసుకుంది సాంపి. ఇక గట్లా మస్తు కష్టాలు పడ్డది. ఇక పిల్ల కూడా చూడు పడి 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 ఇప్పుడు పనులు ఎంత మంచిగా చేస్తుంది అంటే అన్ని పనులు చేసుకొస్తుంది. అలా అత్త ఒక దగ్గర కూర్చుంటుంది, ముద్ద కూర్చొని పని చెప్తుంది ఆ పిల్లకి. అవే అవ్వా, నువ్వెప్పుడు గమనించినవే ఇవన్నీ బాగానే చెప్తున్నావు. నేను కష్టపడ్డాయి కూడా నీకు తెలుసానే. ఒక్క ఊర్లో ఉంటాం బిడ్డ, ఎవరింట్లో ఏం జరుగుతుందో గాయంత తెలియదా, ఉప్పు అంటే తెలుస్తుంది మాకు. అవ్వు కానీ అనిత, నువ్వు ఇంటికి పోయి ఏం చేసినావే, బట్ట కూడా మార్చుకొని వచ్చినావు. ఎందుకు చీర మంచిగా ఉండే కదా, ఎందుకు మార్చుకొచ్చుకున్నావు?
ఏ ఏం లేదే, ఇక చీరకైతే చీర మొత్తం బురద అంటుతుంది. అదే డ్రెస్ అయితే దబ్బన ఆడుకొని బయట పడవచ్చు అని చెప్పేసి ఇంకా చీర మీద రాలేదు, డ్రెస్ వేసుకొని వచ్చిన. అవ్వగానవ్వా, నువ్వు ఇక్కడ పక్కకు రారా, అదే నేను అక్కడ సుజాతకు పని చూపించుకుంటా, నేను చేస్తా గాని. నువ్వేం చూపిస్తావు తీ, అగో ముందే సాట్ చూపిస్తుంది, మంచిగానే నాట్లు వేసుకుంటా పోతుంది ఆ పిల్ల. ఇక నువ్వు చూపిస్తా ఇంత భయపడి చేయకపోగల. నువ్వు నేను దవదబ పోతున్నాము, గంట దవదబ అంటే ఆ పిల్ల చేతులు గుంజవు, ఉయ్యాలనే కొత్తగా చేస్తుంది. ఏమైనా ముచ్చట్లే అవుతున్నాయా, పని ఇట్లా అవుతుందా? అగో మళ్ళా కేకలు అయ్యావట్టే, పని పని అవుతుంది, సేను పని అయితేనే ఉంటుంది, మాటలు అయితేనే ఉంటాయి. పిల్ల ఎందుకు అట్లా తొందర పెడుతున్నావు? ఓ ఎంతసేపు అవుతుంది, చాలా సేపు అవుతుంది, ఇంకా మళ్ళీ గీడ దాకానే వచ్చినాయి నాట్లు. అవ్వో ఇంకా కొంచెం అయితే ఇంత పని కూడా అయిపోతుంది. ఇది ఎట్లయినా సరే గీ అవ్వని ఇక్కడ జరిపించి నేను అక్కడ పోయి జర్రాలి. వా అబ్బా, నీ కాలు కింద పాము పోతుంది, ఇక్కర్రా ఇక్కర్రా. ఎక్కడుంది అనిత? అగో గిట్లకించబడి గట్లకించబడి గాడికించబడి గట్ల వాయే, ఇంకా ఉన్న అది నీ లొల్లికి అది పారిపోయింది. అంతే అంటావా? అబ్బా పానం చల్లగా. ఎవర్రా గంట పెద్ద సౌండ్ వేసిరి, ఎవరిచ్చిరు? దేవో పిల్ల అనిత, ఏంది నవే గంటగానే మిడుస్తున్నావు? ఏ ఊకవే అవ్వా, నేను ఎందుకు ఇడిచిందే గాలి, ఈ పిల్ల ఇట్లా ఇడిచిందేమో గంటగానో సౌండ్ వచ్చిందంటే పక్కన ఉంటే ఇక నేను ఇడిచినట్టేనా? స్వాతి ఇగో ఒక చేతిలో పట్టుకొని ఇంకొక చేతిలోకించి ఇట్లా మెల్లగా ఒక్కొక్క దగ్గర నాటేసుకుంటారా. ఇప్పుడు నువ్వు కొత్తగా నేర్చుకుంటున్నావు కదా, దవద బేయనికి రాదు, జర మెల్లమెల్లగా లోపలికి పెట్టు, సరేనా? మంచిగా ఇట్లా పెట్టుకుంటా రావాలి, మళ్ళీ చక్కగా పెట్టు, లేదంటే వంగిపోయినాయి అనుకో ఇక వరి మంచిగా వండినప్పుడు మొత్తం కిందికే వంగిపోతాయి, వడ్లన్నీ రాలి కింద పడతాయి. జర చక్కగా నిలబెట్టు. వామ్మో, నీకు ఎన్ని విషయాలు తెలిసే, మంచిగా చెప్తున్నావు వివరించి ఎట్లా పెట్టాలి ఈ నాట్లు అని చెప్పేసి. అవ్వే మరి ఏమనుకుంటున్నావు, మా అత్త అయితే ఎంబడి వాడి పంపించింది, మందెంబడి పోవాల్సిందే. నేను పొద్దున్నే లేచి దబ్బ దబ్బ అన్ని పనులు చేసి వంట చేసి పెడితే ఇంకా వచ్చి ఇంత బాక్స్ కడుతుండే, ఇక పని ఎవరింటి కాడుందో అనేసి పోయి అడిగి వచ్చి మరి నన్ను పంపిస్తుండే. అగో గలింటికాడ గలింటోళ్ళ దగ్గర అలా సేన పని ఉందంట, పోయిరాపో అడిగొచ్చిన, కూలిస్తున్నది తెచ్చుకుందు పోవే ఇంటికా ఉండి ఏమొస్తుంది అని చెప్పేసి పంపించేది. ఇక వాళ్ళకి చెప్పొచ్చేది, మా కోడలికి జర మంచిగా పని నేర్పురి, నువ్వు మంచిగా నేర్పిస్తేవా అని ఒగల పడుతుండే వాళ్ళతోటి. ఇక ఆమె మంచిగా నాకు అమ్మో ఇంత మంచిగా మెచ్చుకునే అనేసి ఇంకా నాకు కూడా మంచిగా పని నేర్పించేటోళ్ళు వాళ్ళు, గట్లా చేసేది మా అత్త. సుజాత గింత మెల్ల చేస్తావా, ఎప్పుడు నేర్చుకుంటావు పని? ఇగో గీ పొద్దున్న నుంచి గీడి దాకా వచ్చినాము, ఇప్పుడు కూడా దెబ్బ దెబ్బ అలకనికి రాదా? మంచిగా వంగు, ఇంకా వంగి దెబ్బ దెబ్బ నాట్లు వేసుకుంటారా? ఇగో ఇంక తిత్తునా మరి వరి. ఏంది పిల్ల, ఇప్పటిదాకానే చెప్పినా నీకు, పిల్ల కొత్తగా నేర్చుకుంటుంది, గట్లా దవదవ పెట్టమని చెప్తే మంచిగా రాదు, చేను ఖరాబ్ అవుతుంది, ఇంకేం లేదు మళ్ళీ అవ్వ మొత్తుకుంటుంది. పిల్లకు పని నేర్పిద్దాం అనేసి పంపిస్తే గట్ల గలీజ్ చేసిరండి అని అంటది. ఇక మీకు తెలుసా పిల్లకు రాదని, నెమ్మదిగా పెట్టిపించేది తెలియదా అంటది. నువ్వేందుకు పిల్ల ఎంబడబడ్డావు ఒకటే అనిత? ఏమో అమ్మా, నేనైతే గట్లనే నేర్చుకోవడమే దెబ్బ దెబ్బ నాట్లు పెట్టేది. ఇక మంచిగా గట్లనే నేర్చుకున్నా, గిట్ల మెల్లగా పెట్టుకుంటా పోతే గట్లనే అలవాటు పడుతుంది. ఎప్పటికీ అట్లనే చేస్తారు పని, అందరు సార్లు ఏమో ముంగట పోతాయి, ఇక ఆమె మాత్రం వెనక అవుతుంది, మళ్ళీ ఆమెకి వెనకంగా మళ్ళీ ఇంకోసార్లు వేసుకుంటూ రావాల్సి వస్తుంది. అయితే వాళ్ళసేనే కదా, ఆమె వేసిన కాడికి వేసుకుంటుంది, తర్వాత లత్త వచ్చేస్తుంది, నీకెందుకే, లేదంటే ఎవరన్నా ఒకరు వేస్తాం కానీ ఎట్లా మనం కూలికే వస్తున్నాం కదా. ఇంకేముంది పాటు, అయ్యే పాయే టైము, ఇక చూస్తే ఇంకేంది, ఇంకో 10 నిమిషాలు అయితే ఇంటికి పోతాము. ఎంతైంది పిల్ల టైము? ఎంతైతే ఏముంది కానీ బాగానే వేసుకొచ్చింది పట్టు, సార్లు మంచిగానే నేర్పిస్తుంది స్వాతి వాళ్ళ ఫ్రెండ్కు. అబ్బాయి జరకు తొందరగా పోతే బాగుండు, ఆడ అది నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఇదనేమో ఇంకా కొంచెం ఉంది, అంత అయిపోయిందాక ఓకు అంటది ఏమో మళ్ళక్క. జర తొందరగా వెళ్తే మంచిగా ఎవరి కంట్లో పడకుండా ఆ పిల్లగాన్ని కలవచ్చు, ఇక మళ్ళీ అందరం ఒకటేసారి పోతే వీళ్ళందరికీ డౌట్ వస్తుంది, అయినా మళ్ళక్క మళ్ళీ ఇంటికి ఒకటే ఇది ఏడుకోతుంది అని తీరాలు తీస్తుంది. ఇంకా ఏందబ్బా ఎట్లా చేతు, జర పోతే బాగుండు, ఇప్పుడు ఏం చెప్పి పోవాలి ఏమో అర్థమే అవుతలేదు నాకేమో.
ఏమన్నా కానీ ఏదో ఒకటి చెప్పైతే జర తొందరగానే వెళ్ళాలి. ఇక ఒక 5 నిమిషాలు ముందు వెళ్తే ఇలా కంట్లో పడకుండానే ఏడికన్నా పోతాము. ఎవరి ఇళ్ళ కాలు పోయినాక మెల్ల ఇంటికి పోతా. వసే సుజాత, ఏంటి మీ అత్త ఎంత మంచిగా కూర్చొని చూస్తా ఉంది, మస్తు పని చేసేడితే ఇవాళ ఎందుకు చేస్తలేదో ఏమో, నాకు అదే అర్థమైతలేదు. ఏమోనే, నాకేం తెలుసు, నేను ఎప్పుడైనా వచ్చిన ఈడికి చూడనీకే. గదే అయి ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి అని చెప్పింది కదా, గీ బుడదలకు దిగితే ఇంకెక్కువ నొప్పులు అయితే అనుకుందో ఏమో, అందుకని చెప్పి ఇట్లా వస్తలేనట్టుంది. అబ్బో, ఇక కూడలు చేస్తుంది కదా, నేను ఎందుకు చేయాలని చెప్పేసి కూర్చున్నట్టుంది మంచిగా. అయినా సరే మన అత్త దగ్గర ఒకటి బాగానే గమనించవలసిందే, కూడళ్ళుంటే పని చేయబుద్ధి అయ్యేటట్లేదు వీళ్ళకి. మా అత్త కూడా నన్ను చూసిందంటే ఒక్క పని చక్కగా అయ్యేదే, నేను లేకపోతేనే చేసుకుంటుంది అన్ని పనులు, కానీ నేనుంటే మాత్రం అన్నీ నాతోటి చేపిస్తుంది. ఇలా చూస్తే మీ అత్త కూడా మంచిగా నువ్వు వచ్చినావని విశేషమో ఏమో, కానీ మంచిగా నువ్వు పని చేస్తుంటే ఆమె కూర్చొని చూస్తుంది. ఆమె బాగానే ఒళ్ళొంచి పని చేసినట్టే, ఇక బాగానే ఉండు, గంతగానం ఒళ్ళెందుకు పట్టు, అంతగానం ఏం చెయ్యతి, ఏదో మీద మీద చేసినట్టుంది గంతే. అయినా నువ్వు వచ్చినాక మీ అత్త బాగా లావెక్కింది, ఇక మంచిగా తింటుంది, ఈ పని ఒకటి చూసుకుంటుంది, ఇంకెందుకు ఉండదు లావుగా. ఊకేవే అమ్మ, మా అత్త వింటే కొట్లాడగల నీతోటి, మళ్ళా నీతోటి సోపతి లేకుండా చేయగల, నాకు ఎందుకు వచ్చిన బాధ, అదే సపగా కుటుండ రాదే. అయ్యో, వింటే వినని, నాకేమైనా భయమా, మొహం మీద అయినా అడుగుతా నేను కూడా. నువ్వు అడుగుతావమ్మా, నీకేంది, అడుగుతావు, కానీ తర్వాత నాకు ఇబ్బంది పెడితే మళ్ళీ ఏం చేయాలి. ముందే ఇంటికాడ స్వీట్ తోటి ఏగలేకపోతున్నా, ఇంకా ఈమెతోటి ఏడ పెట్టుకుంది చెప్పు. నేను జర ఇప్పుడే జర నిన్న నుంచి జర జర మంచిగా అయ్యింది, లేదంటే ఒక్కటే గులుగుతా ఉండే. ఇగో నాకైతే ఇప్పుడే నడుములు గుంజుతా ఉన్నవి, అలవాట్లేదు కదా పని, ఎట్లయితుందో మీ ఇంటికి వెళ్ళేసరికి చేతన అవుతుందో లేదో నాకు. ఇగో నీకు ఇంటికి వెళ్ళేసరికి పచ్చి పులుసు అయిపోతుంది చూడు పానం అంతా. ఏమనుకుంటున్నావు, ఈ పని అంటే మస్తు అసలు ఏం చేత కాదు, ఒక చెయ్యి కూడా మనం ఇట్లా జరిపి పెట్టలేకపోతాము, అంత నొప్పులు అవుతుంది, బాడీ కూడా మస్తు నొప్పులు అవుతుంది. ఇక ఎట్లా ఓడ్చుకుంటావో ఏమో, కాకపోతే ఇంకా చేస్తుంటే చేస్తుంటే అలవాటు పడి ఇక మనకేం నొప్పులు అనిపించవు. చూడు, మళ్ళీ మీ అత్త నీతోటి చేపియగల పని, నువ్వైతే ఇంటికి పోయినాక ఏం పని చేసేటట్టు అయితే ఉండదు, ఒకవేళ గొడవ ఇట్లా పడగల చూడు. అట్లేం కాదు, ఏం అత్త అర్థం చేసుకుంటుంది మంచిగానే. అయినా పొద్దున్నే చెప్పింది నాకు, ఇగో స్వీట్ ఇంట్లోనే ఉంటుంది కదా, దానికి అన్ని పనులు చెప్పేసిరా, మనం ఇంటికి వచ్చినాక మళ్ళీ మన కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటుంది, అవన్నీ చేపించేసే దాంతో, ఇక నీతోటి కాదు, పని కొయ్యొచ్చినాక చెయ్యనీకి శాత కాదు అని చెప్పింది. అబ్బో, బాగానే సపోర్ట్ చేస్తుంది మీ అత్త నీకు. కొత్త మురిపం కదా, గట్లనే ఉంటుంది. ఇక ఇప్పుడే ఏమన్నా సుఖపడేది, ఆ తర్వాత అస్సలు సుఖం ఉండదు. వంగమంటే వంగాలి, లెమ్మంటే లేవాలి, అంతే అంటావానే. అమ్మయ్య బావా, థ్యాంక్ యూ సో మచ్ బావా, నేను ఏడికైతే తీసుకెళ్ళమన్నానో అడిగి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, నువ్వు మళ్ళీ సుజాతకి చెప్పకు, నాతో బయటికి వచ్చినావు కానీ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళలేదు ఈ టైం వరకు, ఇక తిరిగినవా అని నీ మీద మొత్తుకుంటుంది, ఇక ఏం లేదు. అయినా ఇది స్వీటీని, ఇది పద్ధతి కాదు. నేను ఆఫీస్కి వెళ్తా అంటే కూడా నన్ను వెళ్ళనివ్వకుండా సినిమాకి తీసుకెళ్లడం మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకలా సుజ్జి మీద ఒట్టేపించుకొని మరీ నన్ను సినిమాకి తీసుకెళ్ళావు? అరే ఊకో బాబా, ఎన్ని రోజులైతుంది అసలు నేను మూవీస్కి కూడా వెళ్ళట్లేదు. అప్పుడు మన ఇద్దరం మంచిగా ఉన్నప్పుడు నువ్వు నేను సుజాత వెళ్ళిన చూడు, అంతే. మళ్ళీ ఇంకోసారి నేను మూవీకి వెళ్ళిందే లేదు, అందుకని చెప్పేసి నిన్ను తీసుకొని వెళ్ళిన. ఈ రోజు అంటే ఆ రోజు అంటే సుజాత మనకి ఇద్దరిలో అడ్డుండే, ఈరోజు ఎవ్వరు లేరు కదా, అందుకని చెప్పేసి షాపింగ్ అని చెప్పేసి అట్నుంచి అటు సినిమాకి తీసుకెళ్ళాను. నీకు ఎలాగుందో ఏమో తెలియదు బావా, కానీ నాకు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది. వా, ఇలాంటి డేస్ వస్తాయని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఏంటో స్వీటీ, నాకేం అర్థమైతలేదు, అంతా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు నువ్వు. నేను కాదు బావా, నువ్వు పిచ్చి పిచ్చిగా చేసావు, నేను కాదు. మరి నువ్వు చూసుకోవాలి కదా, అలా ఎలా అసలు నన్ను లాగుతావు చెప్పు. తాగినప్పుడైనా సరే కానీ ఎవరున్నారు ఇంట్లో, రూమ్లోకి ఎవరు వచ్చారు అనేసి చూసుకునే లేదా? హే ప్లీజ్, నువ్వు ఆ టాపిక్ గురించి అసలు మర్చిపోవు, నువ్వు ఇంకోసారి తీయక ముచ్చరు అసలు. ఇగో సినిమాకి రమ్మన్నావు, వచ్చిన చూడు. నాకు రేపు ఆఫీస్లో ఏమంటారో ఏమో చెప్పకుండా చెయ్యకుండా మధ్యాహ్నం తిననీకే వెళ్ళి మళ్ళీ రాలేదేంది ఆఫీస్కి అని అడిగితే నేను ఏం చెప్పాలి? ఊకో బావా, ఏదో ఒకటి చెప్పు, లేదంటే ఒక పని చెయ్యి బావా, నీ ఆఫీస్లోనే నాకు కూడా వర్క్ చూడు, నేను వస్తా. ఏం మాట్లాడుతున్నావే, ఇంట్లోనే నీతోటి వేయగలేకపోతున్నా, ఇక ఆఫీస్ అయితే ఇక నేను చచ్చినట్టే. ఇప్పుడు అది వస్తే నేను ఏం చెప్పాలో నాకు అది అర్థమైతే లేదు. ఏంది ఇంత తొందరగా వచ్చినావు అని అడిగితే ఏం చెప్పాలి ఇప్పుడు నేను సుజాతకి?
ఏముంది బావా, కొంచెం తొందరగా వచ్చినని చెప్పు. రా బావా, ఎంతసేపు నిలబడదామురా, కూర్చుందా. నీకు వేడి వేడిగా మంచిగా కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను, కూర్చో. ఈరోజు బావని బయటికి తీసుకుపోవడం ఎంత మంచిగా వర్కౌట్ అయిందంటే సూపర్గా అనిపించింది. ఐస్ క్రీమ్ తిన్నాము, పార్క్కి వెళ్ళినాము, అటు నుంచి సినిమాకి వెళ్ళినాము, ఇంటికి వీళ్ళు వచ్చే టైంకి వచ్చేసినాము. మస్తు హ్యాపీగా ఉంది నాకు. ఇలాంటి డేస్ మళ్ళీ మళ్ళీ ఇంకా తెచ్చుకుంటా. ఇలాగే బావతో హ్యాపీగా గడుపుతా. స్వీటీ, అటు మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? తొందరగా వెళ్ళి కాఫీ పెట్టుకుని, నాకు బాగా హెడేక్ అనిపిస్తుంది. అయ్యో బావా, ఎందుకు హెడేక్? నాతో బయటకు వచ్చాడు కదా, బాగా ఆలోచించినట్టున్నాడు. సుజాత ఏమంటుందో తెలిస్తే అనేసి, అందుకనే బాగా హెడేక్ వచ్చింది. అయ్యో సుజాత, కల్లో కూడా అనుకోలేదు సుజాత నేను ఇట్లా ఇబ్బంది పెట్టవలసి వస్తుందని చెప్పేసి. అసలు నాకు ఏం మంచిగా అనిపిస్తలేదు, అస్సలు హ్యాపీగా లేను సుజాత. నేను ఈరోజు మొత్తం ఇంకా అప్సెట్ అయిపోతున్నాను రోజు రోజుకి. నిజంగానే షాపింగ్ అనేసి నేను వదిలేసి పోవచ్చులే అనుకున్నా, కానీ ఇది అస్సలు నన్ను పోనివ్వకుండా గట్టిగా పట్టేసుకుంది నన్ను. అసలు ఏం అనలేకపోయినా అసలు నీ మీద ఒట్టు వేయించుకుంది. ఇప్పుడు నువ్వు ఉండకపోతే సుజాత మీద ఒట్టు బావా అనేసరికి ఉండవలసి వచ్చింది. ఈ విషయం నీకు చెప్తే మళ్ళీ నీకు నాకు గొడవలు అవుతాయి. ఇప్పుడు నేను ఎట్లా చేయాలో నాకు ఏం అర్థమైతలేదు. బావా ఆలోచించింది చాలు కానీ ఇక కాఫీ తీసుకోండి. ఏం కాఫీయో ఏమో, ఇప్పుడు సుజాత వచ్చినాక ఏమంటుందో ఏమని నాకు అసలు భయం అవుతుంది. ఇద్దరమే ఇంట్లో ఉన్నాము, ఇద్దరిని ఇట్లా చూసి ఏమంటుందో ఏమో, ఏం ఆలోచించుకుంటూ కూర్చుంటుందో ఏమో అని భయం అవుతుంది. ఈ స్వీటీ ఏంటి ఒకే సోఫాలో కూర్చోవాలా? అటు వెళ్ళి కూర్చోవచ్చు కదా. లేదు బావా, వద్దు అనుకో. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే నీ పక్కనే కూర్చుంటాను. ఐ లవ్ యూ బావా. దీనికేమో నా పిచ్చి పట్టింది, నాకేమో నా భార్య ఏమంటదా అని పిచ్చి పట్టింది. ఏం చేయాలి? వా వా, నాకు జరంత పని ఉంది, ఇక నేను పోతే అయిపోయింది కదా పని. ఇక కాగెత్తులే కదా కడుక్కునేది, నేను ఇంటికి పోయినాక కడుక్కుంటా, ఎట్లాగో తానం కూడా చేసుకుంటా. కానీ జర పని ఉంది, ఇక నేను పోతా, మీరు రాండ్రి మరి. ఏవోకో అనిత, పని అంతా అయిపోయింది కదా, నేను ఉట్టి కాగెత్తులు కడుక్కొని మేము కూడా వెళ్ళేదే కదా, ఉండరాదు. లేదే, డ్రెస్ బాగా పచ్చిగా అయింది, ఇక కడుక్కున్నా ఒకటే కడుక్కోకున్నా ఒకటే, ఇంటికి పోయి తానం చేసుకుంటా. కానీ నేను పోతా, జర ఏమనుకోకుర్రి, పోతా నేను. ఆడ ఆదింతగానం వెయిట్ చేస్తుండో ఏమో. నీ ఇష్టమే, పో మరి. గై పిల్లలతో వస్తాగా నేను. ఏమైందవ్వా, అనిత ఏదో హైబతులుంది. ఏమైంది అనితకి? ఏమో, ఎలా పిల్ల ఒక్కటే పొద్దుటి నుంచి గట్లనే చేస్తుంది. పొద్దున ఒకసారి పోయింది, ఇంటికి వస్తుంటే తోలనే, మళ్ళీ ఇప్పుడేమో తొందరగా పోతుంది. ఏమైంది ఏమో, నాకేం అర్థం అవుతలేదు. ఏమోని, ఏం పనుందో మనకేం తెలుసు, పోనీలే. దోస్తులు, ఇప్పటివరకు ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో జర లైక్ చేయండి దోస్తులు. అట్లే చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు, ఎంకరేజ్ చేయండి. ఇగో మళ్ళీ మీరు ఏడ మర్చిపోతారా అని చెప్పేసి గుర్తు చేద్దామని చెప్తున్నాను. జర లైక్ చేయండి దోస్తులు. అట్లే నచ్చినట్టయితే కామెంట్ కూడా పెట్టుర్రి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అట్లనే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావాలి మీ ముందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. వాయబ్బా, అప్పటి నుంచి ఒక్క తీరుగా ఫోన్ చేస్తుండు. అది ఎంతసేపు అవుతుంది, ఫోను సైలెంట్లో పెట్టినందుకు మంచిది అయ్యింది. ఒక్కటే వాళ్ళకి ఏడు వినిపిస్తుందో దగ్గరుర్రు గుర్రు గుర్రు మన సౌండ్ వస్తుంది అనేసి దెబ్బకి బయట పడ్డా. వాయమ్మ, లేకపోయి ఉంటే ఈరోజు ఏమయ్యేది. ఇప్పుడిప్పుడే మొదలయ్యింది మా దోస్తాను, ఇంకా ఇప్పుడే ఇదైపోతుండే, అందరికి తెలిసి పెంట పెంట అవుతుండే. అది చెప్పు, ఒక్క తీరుగా ఫోన్ చేస్తున్నావు, ఒక్కసారి చేసినావు ఆగొచ్చు కదా. ఇక ఆ ఫోను ముందే నేను సైలెంట్లో పెట్టినందుకు మంచిది అయ్యింది. లేకపోయినుంటే అందరికీ తెలిసేది ఒక్క తీరుగా ఫోన్లు వస్తున్నవి, ఎవరు చేస్తుర్రా అని అనుకుంటుండే. ఏడున్నావు నువ్వు? నేను మీ గా పొలం దిక్కే వస్తున్నా. అక్కడ చెరువు ఉంది కదా, గా చెరువుకు దగ్గరలోనే ఉన్నా. నువ్వేడున్నావు? అయ్యో ఆది, నేను కూడా గాన్నే ఉన్నా. మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నావు? ఇంకెక్కడికైనా పోదాము. ఇప్పుడు మళ్ళక్కళ్ళు కాలు చేతులు కడుక్కొని ఇక్కడి నుంచే వస్తారు, చూస్తే బాగోదు కదా. అగ్గో, నువ్వు నాకు కనిపించినవు. ఇక వచ్చేసిన 5 నిమిషాలు ఉండి పోదాము. వాళ్ళు వచ్చేసరికి ఈ నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం. కానీ అది నువ్వేనా? నాకు అనిపించినావు. దా అయితే ఫోన్ పెడుతున్నా. ఏంది ఆది గంటగానం ఫోన్లు కొడతావు? ఇగో పక్కన మళ్ళా కొన్నుంటే మాత్రము పసిగట్టేస్తుండే. నయ్యం అయ్యింది ఆమె లేనందుకు, బతికిపోయినా. లేదంటే ఒక్క తీరుగా ఫోన్లు చేస్తూనే ఉన్నావు. ఎవరేమనుకుంటారు చెప్పు, గంటగానం చేస్తే నువ్వు?
ఏ ఏం కాదు తీయి, ఎందుకంత భయపడుతున్నావు నువ్వు? మనము మంచి దోస్తులము. ఇక నువ్వు గట్ల భయపడుకుంటా ఉంటే ఎట్లయితుంది? సరే కానీ తిన్నవా అది ఏమన్నా? తిన్నా మధ్యాహ్నము. ఇక మా ఇంటికాలు వచ్చిర్రు కదా మా వాళ్ళు. ఇక బిర్యానీ చేసిండు మా తాత. ఓ మంచిగా చేస్తాడు వంటలు. ఇక తిన్నుంటి గదే తిని ఇంత ఛాయ్ తాగి వస్తున్నా. అబ్బో మీ తాత భలే వంటగాడే అయితే. చెప్పు అది ఏదో చెప్పాలి అన్నావు, ఏందో చెప్పు. జరా కూర్చొని మాట్లాడుకుందామా, గిట్లే నిలబడి మాట్లాడుకుందామా? ఇగో అది మనము కూర్చొని మాట్లాడుకున్నాం అనుకో, ఇంకెవరైనా వచ్చిర్రనుకో దబ్బున లేచి రానికి రాదు. గిట్లే మాట్లాడుకుంటా మెల్లగా నిలబడి అటు ఇటు తీసుకుంటా మాట్లాడుకున్నాం అనుకో, ఎవరైనా వచ్చినా దబ్బున పక్కకు జరగవచ్చు. ఏ ఊకో పిల్ల, వచ్చిన వంటే గాలు చూస్తారు గీళ్ళు చూస్తారు, గిదే ఉంటుందా నీకు? చెప్పు. సరే నడువు, ఈ నుంచి వెళ్దాము. గడ మంచిగా ఒక రూమ్ ఉంటుంది, ఆడికి పోదాం, ఆడ కూర్చొని మాట్లాడుకుందాంపా. వద్దు అది మళ్ళీ ఆడికి ఈడికంటే ఇబ్బంది అవుతుంది, ఇన్నే మాట్లాడు ఇక. అబ్బా ఏడికి రానంటావు పిల్ల, ఎట్లా చేద్దాం చెప్పు. సరే కానీ తిన్నావా మధ్యాహ్నము? తిన్నా అది. ఇగో పిల్ల, ఎప్పుడు నువ్వు నాతోటి ఇట్లనే ఉండాలి చెప్తున్నా. ఏదైనా సరే నువ్వు నేను కొట్లాడుకున్నా సరే ఒక టైము, కాకపోతే నువ్వు మాత్రం నన్ను ఇడవద్దు. నేనైతే నిన్ను ఇడిచేదే లేదు. ఎందుకు అది నేనంటే గంత ఇష్టము నీకు? ఏమో అనిత, నాకు మొదటి చూపులనే మస్తు నచ్చిన నువ్వు. ఆ రోజు మీ ఇంటి ముంగట నీళ్ళు చల్లుకుంటా నిలబడ్డావు కదా, అప్పుడు వచ్చేటప్పుడు చూసినా కదా. ఇక అప్పుడే మస్తు సంతోషమైంది నిన్ను చూడంగానే. అసలు ఏమనిపించిందంటే నాకు, అబ్బా ఈమె నా లైఫ్లో ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. అందుకే చెప్తున్నా, నేను మాత్రం నన్ను ఇడవకు. ఇగో మన దోస్తాని ఎవ్వరు తప్పు పట్టనన్ని రోజులు నీతోటే ఉంటా, అది ఏడుకోతే చెప్పు. ఇక అందుకే జర మన దోస్తాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఒక పద్ధతి మీదనే ఉండాలి. ఏం మాట్లాడుతున్నవే? దోస్తుల దగ్గర పద్ధతి ఏందే? దోస్తులు అంటేనే ఒకరికొకరు మంచిగా షేర్ చేసుకుంటారు అన్నీ, ఏమున్నా అవి. ఇక నువ్వు గట్లా పద్ధతి అట్లా ఇట్లా అంటే కష్టమే అవుతుంది. సరే అది ఇక వాళ్ళు వస్తారు, మనం తర్వాత మాట్లాడుకుందాము, పోదాం అది ఇక నడువు. సరే పదే, ఇక మళ్ళీ ఇంకెప్పుడన్నా వస్తాం కానీ మనం బయటికి. కానీ నువ్వు వస్తా వస్తా అంటావు, రానే రాస్తలేవు, ఎందుకు అట్లనే ఏమో. మళ్ళీ వస్తావు కదా నువ్వు, రేపన్నా ఎల్లుండన్నా. అబ్బా వస్తా అది, ఎందుకంత పరిశాన్ అవుతావు? వస్తా, నీకోసమన్నా వస్తా నేను. నా మీద గింత ఇష్టం పెట్టుకున్నావు, నిన్ను ఎట్లా నారాజ్ చేస్తా చెప్పు. వస్తా తీ.